హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ 4, రాహుల్ వెనుక దాగిన నిజం. నీ అన్నయ్య రాహుల్ ఎక్కడున్నాడో విక్రమ్ అడిగిన ప్రశ్నకు నందిని ఒక్కసారిగా అయోమయంగా అతని వైపు చూసింది. అన్నయ్యని ఎందుకు అడుగుతున్నారు? విక్రమ్ చేతిలో ఉన్న ఫోన్ టేబుల్ పై పెట్టి, రాహుల్తో ఇప్పుడే మాట్లాడాలి. అది ఎక్కడున్నాడో తెలియదు. ఉదయం నుంచి హాస్పిటల్లోనే ఉన్నాడు కదా. కొద్దిసేపటి క్రితం బయటికి వెళ్ళాడు. విక్రమ్ ముఖం గంభీరంగా మారింది. అతను ఎవరితోనూ మాట్లాడుతున్నాడు. ఎవరితో అని అడగ్గా నందిని వెంటనే అతని దగ్గరికి వచ్చింది. అసలు ఏం జరుగుతోంది విక్రమ్? మొదటి నుంచి ఏదో రహస్యం ఉందని నాకు అనిపిస్తోంది. మా నాన్నగారి గురించి మీకేదో తెలుసు అన్నారు. ఇప్పుడు నా అన్నయ్య గురించి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజం ఏంటి? విక్రమ్ ఆమెను కొన్ని క్షణాలు చూస్తూ, నిజం తెలుసుకోవాలంటే కొన్ని విషయాలు నీకు బాధ కలిగించవచ్చు. అయినా పర్లేదు, నాకు తెలుసుకోవాలని ఉంది. నిజం చెప్పండి. నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు. నా జీవితానికి సంబంధించిన విషయం ఏ నిజమైనా వినడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. విక్రమ్ నెమ్మదిగా, నీ అన్నయ్య రాహుల్ ఎవరిని కలుస్తున్నాడో తెలుసుకునే వరకు అతన్ని నమ్మకపోవడం మంచిది. నందిని ఒకసారిగా కోపంగా చూసి, మా అన్నయ్య గురించి అలా మాట్లాడకండి. నేను నీకు భయం పెట్టడానికి చెప్పడం లేదు. కానీ మా అన్నయ్య గురించి నాకు మీకంటే బాగా తెలుసు. నాకు నీకంటే తెలుసు. అది చెప్పి ఏడుస్తూ ఉంటుంది. మీరు నా జీవితంలోకి వచ్చి కొద్ది రోజులు మాత్రమే అవుతుంది. కానీ నా కుటుంబం గురించి ఎన్నో విషయాలు మీకు తెలుసు. నాకు మాత్రం ఏమీ తెలియదు. ఇది నాకు చాలా బాధగా ఉంది. విక్రమ్ ఆమెను చూసి మృదువుగా అన్నాడు. త్వరలో నీకే అన్నీ తెలుస్తాయి. ఎప్పుడు అని అడగ్గా, కొంచెం టైం పడుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. నందిని మాత్రం అతని మాటల గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది. హాస్పిటల్ బయట రాహుల్ పార్కింగ్ ప్రాంతానికి వచ్చి తన ఫోన్ తీసుకుని చుట్టూ గమనిస్తూ తాను ఎవరు గమనించలేదని ఒక నెంబర్కి కాల్ చేస్తాడు. హలో, అవతల వ్యక్తి ఏదో అడిగాడు. రాహుల్ నెమ్మదిగా సమాధానం, అవును నందిని ఇప్పుడు విక్రమ్ ఇంట్లోనే ఉంది అని చెప్పాడు. కానీ ఒక సమస్య వచ్చింది. కొద్దిసేపు విన్న తర్వాత అతను విక్రమ్కు పాత విషయాలపై అనుమానం మొదలైందని అవతల వ్యక్తితో చెప్పాడు. నాకు తెలుసు, కానీ మనం తొందరపడకూడదు. జాగ్రత్తగా ఉండు. రాహుల్ ఫోన్ కట్ చేయబోతుండగా వెనుక నుంచి ఒక కారు నెమ్మదిగా వెళ్ళింది. అతను వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. కానీ కారు కనిపించలేదు. ఎవరైనా నన్ను గమనిస్తున్నారా? అతని మనసులో ఒక అనుమానం అయితే మొదలైంది. అతనికి తెలియదు, కొంత దూరంలో నిలబడి ఉన్న వ్యక్తి అతని ప్రతి కదలికను గమనిస్తున్నాడు అని. ఆ వ్యక్తి పేరే అరవింద్. విక్రమ్ ఆఫీస్లో ముందు ఒక ఫైల్ పెట్టాడు. సార్, రాహుల్ ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకున్నాను అని విక్రమ్ ముందు ఒక ఫైల్ ఉంచుతాడు. ఆ ఫైల్లో ఉన్న ఫోటోలు చూసి విక్రమ్ ఆశ్చర్యపోతాడు. సురేష్ వర్మ. అవును సార్. విక్రమ్ కొన్ని క్షణాలు ఆ ఫోటోనే చూస్తూ ఉండిపోయాడు. సురేష్ వర్మ అతని చిన్నాన్న. 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనల్లో అతని పేరు ఎప్పుడూ వినిపించేది. కానీ అతనిపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండిపోయింది. రాహుల్ అతన్ని ఎందుకు కలుస్తున్నాడు అది ఎందుకు తెలియదు సార్. వాళ్ళిద్దరి మధ్య ఎంతకాలంగా సంబంధం ఉంది? ఆ విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. విక్రమ్ కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. 20 ఏళ్ల క్రితం జరిగిన దానికి ఈ రోజు జరుగుతున్న దానికి మధ్య ఏదో సంబంధం ఉంది. నాకు కూడా అదే అనిపిస్తుంది సార్. విక్రమ్ వెంటనే రాహుల్ని ఇప్పుడే పట్టుకోవద్దని చెప్తాడు. అప్పుడు అరవింద్ ఆశ్చర్యపోతాడు. ఎందుకు సార్ అని ప్రశ్న వేస్తాడు. అతను ఎవరిని కలుస్తున్నాడు, అతను వెనుక ఎవరున్నారు అనేది బయటపడాలి. అర్థమైంది సార్. అతనిపై నిఘా పెట్టు, కానీ నందినికి ఏమీ తెలియకుండా చూసుకో. అలాగే సార్. హాస్పిటల్లో రాఘవయ్య స్పృహ వచ్చిన విషయం తెలుసుకున్న వెంటనే నందిని అతని గదిలోకి వెళ్ళింది. నాన్న. రాఘవయ్య నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. నందు ఆమె అతని చేతిని పట్టుకుంది. నేను ఇక్కడే ఉన్నాను నాన్న. రాఘవయ్య ఆమెను చూసి బలహీనంగా నవ్వాడు. నువ్వు బాగున్నావా అని అడగ్గా, నేను బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? ఇప్పుడు కొంచెం బాగుంది. నందిని కొద్దిసేపు మౌనంగా ఉండి ధైర్యం చేసి అడిగింది. నాన్న, నాకు ఒక విషయం చెప్పాలి. రాఘవయ్య ముఖంలో ఆందోళన కనిపించింది. ఏమైందమ్మా? విక్రమ్ కుటుంబం వినగానే రాఘవయ్య ముఖం ఒక్కసారిగా మారిపోయింది. నాన్న, నిజం చెప్పండి. కొన్ని క్షణాల తర్వాత అతను నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. 20 ఏళ్ల క్రితం నేను వర్మ గ్రూప్లో పనిచేసేవాడిని. నందిని ఆశ్చర్యపోయింది. మీరు వర్మ గ్రూప్లో పనిచేశారా? అవునమ్మా. విక్రమ్ తండ్రి నన్ను చాలా నమ్మేవారు. ఒకరోజు కంపెనీ ఖాతాల్లో భారీగా డబ్బు మాయమైంది. ఆ డబ్బు నేను దొంగిలించానని నాపైన ఆరోపణ వచ్చింది. కానీ మీరు తెలుసుకోలేదుగా. అయితే అసలు డబ్బు ఎవరు తీసుకున్నారు నాన్న? రాఘవయ్య కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. ఆ విషయం నాకు తెలుసు. నందిని ఉత్కంఠంగా అతని వైపు చూసింది. ఎవరు నాన్న? రాఘవయ్య పెదవులు కదిలాయి. సురేష్. అంతలో అతనికి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. మానిటర్లో అలారం మోగింది. నందిని భయంతో బయటకు పరిగెత్తింది. డాక్టర్లు వెంటనే లోపలికి వచ్చారు. నందినిని బయటికి పంపించారు. కొద్దిసేపటి తర్వాత రాఘవయ్య పరిస్థితి స్థిరపడింది. నందిని కారిడార్లో కూర్చొని ఉండగా విక్రమ్ అక్కడికి వచ్చాడు. నందిని ఆమెని తల ఎత్తి చూసింది. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు?
మీ నాన్న పరిస్థితి గురించి తెలుసుకోవడానికి వచ్చాను. ఆయన గురించి మీకు అంత శ్రద్ధ ఎందుకు? మీకు ఆయనపై కోపం ఉందని చెప్తున్నారు. మరి ఆయన కోసం ఇంత చేస్తున్నారు ఎందుకు? నాకు కొంచెం టైం ఇవ్వు నందిని. సాక్ష్యాలతో అన్నిని నీ ముందు ఉంచుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అరవింద్ 20 ఏళ్ల క్రితం రాఘవయ్య గారు మీ తండ్రికి ఒక లేఖ రాశారు. అరవింద్ లేఖని అతని చేతిలో పెట్టాడు. విక్రమ్ చదవడం ప్రారంభించాడు. వర్మ గారు, నేను మీ డబ్బును తీసుకోలేదు. అసలు విషయం నాకు తెలుసు. కానీ ఆ వ్యక్తి పేరు బయట పెడితే మీ కుటుంబానికి ప్రమాదం జరుగుతుంది. దయచేసి నన్ను నమ్మండి. ఆ లెటర్ చదువుగా విక్రమ్ చేతులు వణికిపోతున్నాయి. ఈ లేఖ నాన్నకు అందింది సార్. మరి నాన్న రాఘవయ్యను ఎందుకు అనుమానించారు? అరవింద్ మరో పేజీ తీసి ఇచ్చాడు. ఇది మీ తండ్రి డైరీలోని చివరి పేజీ. విక్రమ్ చదివాడు. రాఘవయ్య నిర్దోషి కావచ్చు. నా చుట్టూ ఉన్న వారిలో ఎవరో నన్ను మోసం చేస్తున్నారు. విక్రమ్ ఒక్కసారిగా కుర్చీలో కూర్చుండిపోయాడు. అలాగే నాన్నకు నిజం తెలిసే అవకాశం ఉంది. అవును సార్. అయితే ఆ నిజం బయటికి రాకముందే విక్రమ్ మాట పూర్తి చేయలేకపోయాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇన్ని సంవత్సరాలు తాను నమ్మిన కథ మొత్తం తప్పు కావచ్చని అతనికి మొదటిసారి అనిపించింది. అదే రాత్రి నందిని ఉన్న రూమ్లోకి విక్రమ్ వచ్చాడు. నందిని చేతిలో ఉన్న ఫోటోను చూసి అలాగే అక్కడే ఆగిపోయాడు. ఆ ఫోటో నీకు ఎక్కడ దొరికింది అనగా, ఈ పెట్టెలో. నందిని, ఆ ఫోటో నాకు ఇవ్వు. ముందు నాకు ఒక సమాధానం చెప్పండి. ఏమిటది? చిన్నప్పుడు నన్ను కాపాడింది మీరేనా? విక్రమ్ కొద్దిసేపు మౌనంగా ఉండి తర్వాత తల ఊపాడు. అవును అనగా నందిని కళ్ళల్లో కన్నీళ్లు చేరాయి. అయితే నన్ను గుర్తుపట్టారా? అప్పుడే గుర్తుపట్టా. ఇన్ని సంవత్సరాలు ఎందుకు నన్ను వెతకలేదు? విక్రమ్ నెమ్మదిగా వెతికాను. మరి నేను ఎలా కనిపించాను మీకు? నీ నాన్నను వెతుకుతున్నప్పుడు నువ్వు నా ముందుకు వచ్చావు. నందిని అతని మాటలు నమ్మలేకపోయింది. అంటే మీరు నన్ను పెళ్లి చేసుకోవడం వెనుక కేవలం ఒప్పందం మాత్రమే లేదన్నమాట. విక్రమ్ సమాధానం ఇవ్వలేదు. నిజం చెప్పండి అని అడిగింది. నీకు ఇప్పుడు అన్నీ చెప్పలేను. ఎందుకంటే ఆ నిజం బయటపడితే నీ కుటుంబం మొత్తం ప్రమాదంలో పడుతుంది. సమయం వచ్చినప్పుడు చెప్తాను. నందిని బాధగా నవ్వింది. మీరు ఎప్పుడూ అదే అంటారు. విక్రమ్ ఆమె వైపు చూసి నెమ్మదిగా అన్నాడు. నన్ను నమ్ము నందిని. నాకు నీ మీద నమ్మకం కలగాలంటే ముందుగా మీరు నిజం చెప్పాలి. విక్రమ్ ఏమీ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోతాడు. అదే సమయంలో అరవింద్ ఒక వ్యక్తిని గమనిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి సురేష్ వర్మ ఇంట్లోకి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత రాహుల్ కూడా అక్కడికి చేరుకున్నాడు. అరవింద్ వెంటనే విక్రమ్కు ఫోన్ చేశాడు. సార్, రాహుల్ సురేష్ వర్మ ఇంట్లోకి వెళ్ళాడు. అతను ఒక్కడైనా ఇంకొకరు ఎవరైనా అవును సార్. అక్కడ ఏం జరుగుతోందో మొత్తం రికార్డ్ చేయండి. అలాగే సార్. సురేష్ వర్మ ఇంట్లో రాహుల్కి లోపలికి వెళ్ళాడు. సురేష్ అతని కోసం ఎదురు చూస్తున్నాడు. వచ్చావా? విక్రమ్కు అనుమానం వచ్చిందా అని సురేష్ కోపంగా అడిగాడు. పాత ఫైల్ గురించి అతనికి ఎలా తెలిసింది? అరవింద్ కొన్ని పత్రాలు కనుక్కున్నాడు. సురేష్ కోపంగా టేబుల్ పై చేయి కొట్టాడు. ఇన్ని సంవత్సరాలుగా దాచిన విషయం ఇప్పుడు బయటికి రావడానికి కారణం ఎవరు అని గట్టిగా అరుస్తాడు. సురేష్ అతని వైపు చూస్తూ నెమ్మదిగా అన్నాడు. నువ్వు చేయాల్సింది ఒకటే, నందినిని విక్రమ్ని దూరం చేయాలి. ఆ మాట వినగానే రాహుల్ ఆశ్చర్యపోయాడు. అదేలా సార్? విక్రమ్ ఆమెకు అనుమానం కలిగించు. మరుసటి రోజు నందిని హాస్పిటల్కి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. అప్పుడే రాహుల్ ఫోన్ చేశాడు. నందు, అన్నయ్య ఎక్కడ ఉన్నావు? నిన్నటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశావు. క్షమించమ్మా, కొంచెం పని ఉంది. నువ్వు నిన్న ఏదో చెప్తాను అన్నావు కదా, మన నాన్న గురించి. మనకు తెలిసిన కథ మొత్తం నిజం కాదు. ఆ మాట విన్న నందిని గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అయితే నిజం ఏంటి అనగా, నాన్న ఏ తప్పు చేయలేదు, ఇరికించారంతే అనగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆమెకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అదే సమయంలో విక్రమ్ ఇంటి బయట సురేష్ వర్మ కారులో దిగుతాడు. అతను నేరుగా ఇంట్లోకి రాగానే నందిని అతను చూసి ఆశ్చర్యపోతుంది. మీరెవరు అని అడగగా, నేను సురేష్ విక్రమ్ చిన్నాన్న. నిన్ను చూడాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. సురేష్ ఆమె దగ్గరకు వచ్చాడు. ఎందుకంటే నీ తండ్రి గురించి నాకు చాలా విషయాలు తెలుసు. మీకేం తెలుసో చెప్పండి అంటుంది. సురేష్ చుట్టూ చూసి నెమ్మదిగా, నీ తండ్రి నిర్దోషి అని చెప్పగానే షాక్ అవుతుంది. అయితే అసలు దోషి ఎవరు అని అడగగా, ఆ నిజం తెలుసుకుంటే నీ భర్త నువ్వు ఎప్పటికీ క్షమించలేవు. అదే సమయంలో వెనక నుంచి విక్రమ్ వస్తాడు. విక్రమ్ కళ్ళల్లో తీవ్ర కోపంగా ఉంటాడు. నందిని ఇద్దరిని చూసి నిలబడిపోయింది. విక్రమ్ సురేష్ దగ్గరకు వచ్చి, 20 ఏళ్ల క్రితం ఏం జరిగిందో నాకు తెలుసుకోవాలని సురేష్ చిరునవ్వు నవ్వి, నిజం తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా విక్రమ్ అని అడగగా, అయితే ముందుగా నీ భార్యను అడుగు. ఆమె తండ్రి గురించి ఆమెకు తెలియని విషయం ఒకటి ఉంది. నందిని గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఏ విషయం? సురేష్ నిజం తెలుసుకోవాలంటే రేపు రాత్రి పాత మర్మ ఫ్యాక్టరీకి రావండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మీ నాన్న గురించి నిజం ఏంటి? ఇక దాచడం వల్ల ప్రయోజనం లేదు. నీ నాన్నపై పెట్టిన కేసు వెనుక ఉన్న నిజం మనం అనుకున్న దానికంటే చాలా పెద్దది. ఆ నిజంలో నీ అన్నయ్య రాహుల్ పాత్ర కూడా ఉంది. నందిని ఒక్కసారిగా షాక్ అయ్యి, నేనెవరిని నమ్మాలి విక్రమ్ అని ఏడుస్తూ ఉంటుంది.
ఇప్పటి వరకు నువ్వు నమ్మిన వాళ్ళందరినీ ఒకసారి అనుమానించాల్సిన సమయం వచ్చింది. నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.